నమస్కారం సార్. నమస్కారం అండి. సో 7 ఇయర్స్కి ఇది వల్లభాయ్ పటేల్ కుస్తీ పోటీలు అని జరుగుతుంది కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పేరు మీద ఈ యొక్క రాంబాగ్లోని దేవాలయ గ్రౌండ్లో కుస్తీ పోటీలు జరగడము, మరియు యువకులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఉక్కు మనిషి అని పేరుంది. ఆ ఉక్కు మనిషిలాగా ప్రతి ఒక్క యువకులు, నేటి యువతనే భారతదేశానికి దిశ చూపించే మార్గం ఉంది. కాబట్టి ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పేరు మీద 350 మంది మల్లయోధులు మరియు 50 మంది మహిళలు ఈ యొక్క కుస్తీ పోటీల్లో పాల్గొని గత 4 రోజులుగా వాళ్ళు చేసుకుంటూ ఈరోజు ఫైనల్ టైటిల్ సాధించబోతున్నారు. మరికొద్ది నిమిషాల్లో వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు యువత సర్దార్ వల్లభాయ్ పటేల్ను ఆదర్శంగా తీసుకొని ఈ యొక్క వారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం భారతదేశానికి ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాము. ఇది ఇక్కడ స్టేట్ లెవెల్ జరుగుతుంది సార్. విన్ అయిన వాళ్ళు మనకి నేషనల్ లెవెల్స్కి జరుగుతారు. సో అంటే లక్ వల్ల, అంటే ఓడిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ టాలెంట్ కూడా ఉంటుంది కదా. సో అలా ఓడిపోయిన వాళ్ళని మీరు కూడా ఏదైనా నెక్స్ట్ సపోర్ట్ ఏమైనా చేస్తారా? తప్పకుండా. ఓడిపోయిన వాళ్ళకు కూడా గెలిచిన వాళ్ళే గొప్ప అని కాదు, ఓడిన వాళ్ళు కూడా రన్నర్ అప్ లో విన్నర్ అప్ లో ఒక ఎంటుక మందం మాత్రమే తేడా ఉంటుంది. కాబట్టి ఇందులో కొన్ని సెకండ్లు మాత్రమే తేడా ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా మళ్ళీ ప్రాక్టీస్ చేయించి వచ్చే సంవత్సరం వాళ్ళు ఈరోజు కోల్పోయిన మెడల్ను కానీ వాళ్ళ విజయాన్ని కానీ మళ్ళీ సంవత్సరము తప్పకుండా చేజిక్కించుకోవడానికి మేము వారికి ప్రోత్సాహం అందిస్తామండి. సార్, రానున్న వచ్చే యువతకి ఏమైనా మెసేజ్ ఇవ్వాలంటే ఏ మెసేజ్ ఇస్తారు సార్? ఈ రోజుల్లో ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత యువకులకు ఫిజికల్ ఫిట్నెస్ అనేది లేకుండా పోయింది. ఎంతసేపు కంప్యూటర్లో గేమ్స్ ఆడుకుంటూ ఈ స్మార్ట్ ఫోన్కు బానిస అయ్యి మనము పిచ్చి వాళ్ళు అవుతున్న సందర్భాలు, హాస్పిటల్లో చేరుతున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా శారీరక దారుఢ్యత మరియు ఈ యొక్క మన యువకులకు మల్లయోధులుగా తయారు చేయడానికి వాళ్ళకు ఫిజికల్ ఫిట్నెస్ ఎంతో అవసరమని, గతంలో మనకు స్కూళ్ళు కాలేజీలు చూసినట్లయితే ఆట పోటీల కార్యక్రమాలు ఉండేవి, వారికి గ్రౌండ్ ఉండేది. ఇప్పుడు అంతా కమర్షియల్ బిల్డింగ్లలో స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ నడుస్తున్నాయి. కాబట్టి వాళ్ళకు ఈ యొక్క గ్రౌండ్ కానీ కుస్తీ పోటీలు చాలా అవసరమని మేము భావిస్తున్నాము. థ్యాంక్ యూ.